ఆపరేషన్ సింధూర్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచానికి ఒక కొత్త తరహా యుద్ధాన్ని పరిచయం చేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ అనంతరం పూర్తిస్థాయి యుద్ధంగా కూడా మారకుండా శత్రువులకి కళ్ళం వేసింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్కు భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ను ఆర్థికంగా బలహీనపరిచింది భారత్. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ వాఘా బోర్డర్ మూసివేత, భారత్ నుంచి ఎగుమతులు దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం చిన్నాభిన్నమైంది. అయితే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ వైమానిక ఆర్మీ స్థావరాలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది భారత ఆర్మీ. అయితే పాక్ లోని 12కు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం 20% మేర మౌలిక వసతులను కోల్పోయినట్లుగా తాజాగా అంచనాలు అందుతున్నాయి. కాశ్మీర్లోని ప్రజల వీసాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. పాక్ ఆర్మీ స్థావరాలైన సార్గోదా, బోలారి పూర్తిగా దెబ్బతింది. ఇక ఆ దేశానికి చెందిన కీలకమైన F-16, F-17 ఫైటర్ జెట్లు ధ్వంసం కావడంతో పాక్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. బులారి వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన దాడిలో 50 మందికి పైగా పాక్ సైనికులు, 4 ఫైటర్లు హతమయ్యారు. ఈ దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ కూడా ఉన్నారు. అయినా మృతి పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో పాక్ కు చెందిన అనేక ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ లోని చక్లాలాలోని నూర్ ఖాన్, షోర్కోట్ లోని రషీకి, చాక్వాలోని తదితర జిల్లాల్లో స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాక భారత్ దాడిలో పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ బంకర్లు, ఆర్మీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ పాక్ ఎల్ఓసి వెంబడి 30 నుంచి 40 మంది పాకిస్తాన్ సైన్యం హతమైనట్లు సమాచారం. ఇలా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేవలం 4 రోజుల్లోనే 100 ఏళ్ల నష్టాన్ని పాకిస్తాన్ కు మిగిల్చినట్లుగా ప్రపంచవ్యాప్తంగా నిపుణులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఇంకా అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకు వస్తుండటంతో ప్రపంచ దేశాల ముందు తన పరువు తానే తీసుకున్నట్లుగా మారింది ఆపరేషన్ సింధూర్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచానికి ఒక కొత్త తరహా యుద్ధాన్ని పరిచయం చేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ అనంతరం పూర్తిస్థాయి యుద్ధంగా కూడా మారకుండా శత్రువులకి కళ్ళం వేసింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్కు భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ను ఆర్థికంగా బలహీనపరిచింది భారత్. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ వాఘా బోర్డర్ మూసివేత, భారత్ నుంచి ఎగుమతులు దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం చిన్నాభిన్నమైంది. అయితే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ వైమానిక ఆర్మీ స్థావరాలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది భారత ఆర్మీ. అయితే పాక్ లోని 12కు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం 20% మేర మౌలిక వసతులను కోల్పోయినట్లుగా తాజాగా అంచనాలు అందుతున్నాయి. కాశ్మీర్లోని ప్రజల వీసాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. పాక్ ఆర్మీ స్థావరాలైన సార్గోదా, బోలారి పూర్తిగా దెబ్బతింది. ఇక ఆ దేశానికి చెందిన కీలకమైన F-16, F-17 ఫైటర్ జెట్లు ధ్వంసం కావడంతో పాక్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. బులారి వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన దాడిలో 50 మందికి పైగా పాక్ సైనికులు, 4 ఫైటర్లు హతమయ్యారు. ఈ దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ కూడా ఉన్నారు. అయినా మృతి పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో పాక్ కు చెందిన అనేక ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ లోని చక్లాలాలోని నూర్ ఖాన్, షోర్కోట్ లోని రషీకి, చాక్వాలోని తదితర జిల్లాల్లో స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాక భారత్ దాడిలో పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ బంకర్లు, ఆర్మీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ పాక్ ఎల్ఓసి వెంబడి 30 నుంచి 40 మంది పాకిస్తాన్ సైన్యం హతమైనట్లు సమాచారం. ఇలా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేవలం 4 రోజుల్లోనే 100 ఏళ్ల నష్టాన్ని పాకిస్తాన్ కు మిగిల్చినట్లుగా ప్రపంచవ్యాప్తంగా నిపుణులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఇంకా అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ
ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకు వస్తుండటంతో ప్రపంచ దేశాల ముందు తన పరువు తానే తీసుకున్నట్లుగా మారింది ఆపరేషన్ సింధూర్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచానికి ఒక కొత్త తరహా యుద్ధాన్ని పరిచయం చేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ అనంతరం పూర్తి స్థాయి యుద్ధంగా కూడా మారకుండా శత్రువులకి కళ్ళం వేసింది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ను ఆర్థికంగా బలహీనపరిచింది భారత్. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ వాఘా బోర్డర్ మూసివేత, భారత్ నుంచి ఎగుమతులు దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం చిన్నా భిన్నమైంది. అయితే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ వైమానిక ఆర్మీ స్థావరాలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది భారత ఆర్మీ. అయితే పాక్ లోని 12కు పైగా మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం 20% మేర మౌలిక వసతులను కోల్పోయినట్లుగా తాజాగా అంచనాలు అందుతున్నాయి. కాశ్మీర్లోని ప్రజల వీసాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. పాక్ ఆర్మీ స్థావరాలైన సార్గోదా, బోలారి పూర్తిగా దెబ్బతింది. ఇక ఆ దేశానికి చెందిన కీలకమైన F-16, F-17 ఫైటర్ జెట్లు ధ్వంసం కావడంతో పాక్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. బులారి వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన దాడిలో 50 మందికి పైగా పాక్ సైనికులు, 4 ఫైటర్లు హతమయ్యారు. ఈ దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నారు. అయినా మృతి పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో పాక్ కు చెందిన అనేక ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ లోని చక్లాలాలోని నూర్ ఖాన్, షోర్కోట్ లోని రషీకి, చాక్వాలోని తదితర జిల్లాల్లో స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాక భారత్ దాడిలో పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ బంకర్లు, ఆర్మీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ పాక్ ఎల్ఓసి వెంబడి 30 నుంచి 40 మంది పాకిస్తాన్ సైన్యం హతమైనట్లు సమాచారం. ఇలా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేవలం 4 రోజుల్లోనే 100 ఏళ్ల నష్టాన్ని పాకిస్తాన్ కు మిగిల్చినట్లుగా ప్రపంచవ్యాప్తంగా నిపుణులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఇంకా అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకు వస్తుండటంతో ప్రపంచ దేశాల ముందు తన పరువు తానే తీసుకున్నట్లుగా మారింది.